హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి తెల్లంగాయతో పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేయాలనే చూపిస్తాను. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో చూడండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. తెల్లంకాయలు, టమాటా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు కూడా తీసుకున్నాను నేను. ఇవి జీలకర్ర, మన పచ్చెనగపప్పు, ఇవన్నీ పోపులు తాలింపు కొరుసులు తీసుకున్నాను నేను. చింతపండు, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ, గోంగూర, ఇందులో కూడా పచ్చిమిరకాయ పెట్టానండి నేను. ఇవి ప్రాసెస్ అండి. పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఎంకరేజ్ చేసి నా వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. ఈ పచ్చి శనగపప్పు, మనకి మినపప్పు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇవి తాలింపు కొరుసులు సరుకులు అంటారు. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, సాయిపప్పు, ఇవి కలిపినవి, జీలకర్ర ఇవి వేసాను. ఆయిల్ వేసి వీటెక్కిన తర్వాత వేసాను. వేగనివ్వాలి ఇవి, అంటే ఓన్లీ పచ్చడి కోసం. తర్వాత తాలింపుకి వేరేగా వేసుకోవాలి. నా వీడియో చూసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవి వీటెక్కిన తర్వాత మిరగాయలు 3, పచ్చిమిరకాయలు, ఇవి కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ వేసేయాలి ఆయిల్లోను. వేగనివ్వాలి లైట్గాను. తెల్లంకాయలు ఇలా కోసి పక్కన పెట్టాను నేను. వాటర్లో వేసేసాను నేను. ఇప్పుడు వేసేస్తున్నాను. దీంతోపాటు బాగా వేగనివ్వకూడదండి పచ్చి కొబ్బరికాయ. వంకాయలు వేసేసుకోవాలి ఇలాగా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఆయిల్లోనే వేగాలి ఇవి. వంకాయ కర్రీ అంటేనే చాలా బాగుంటుంది. వంకాయ టమాటీ, వంకాయ పచ్చడి అని చాలా బాగుంటాయి. మనం చక్కగా ఇంట్లోనే మనకి ఒక వంకాయ ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. టమాటా వేస్తున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. అవి కట్ చేసి పక్కన పెట్టాను ఆల్రెడీ. నేను పెట్టుకున్నాను. 3 టమాటాలు వేసాను. ఇవి బాగా ఆయిల్లోనే వేగాలి, వేగనిచ్చుకోవాలి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఇవి బాగా కలవనివ్వాలండి. చింతపండు కూడా వేసేయాలి ఇది ఇందులోను. ఇవి ఆయిల్లోనే వేగనివ్వాలి, బాగా వేగనివ్వాలి. 2 పావురాయలు ఉన్నాయమంట. నేను ఒకటి చెప్తున్నాను. 2 పావురాయలు ఉన్నాయంట. గోంగూర కూడా వేసేయాలి. ఆ 2 పావురాయలు చాలా ఇష్టంగా, చాలా బాగా ఇష్టపడుతున్నాయమంట. పెడుతుంటే చాలా లవర్స్ అంట. అవి లవర్స్ అయితే అవి 2 జంటగానే ఉంటాయంట, జంటగానే వెళ్తాయంట. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటాయంట. ఇవి వేగే లోపల నేను చెప్తున్నాను మీకు. చాలా జంటగా ఉండేటప్పటికి, అప్పుడు చాలా ఇష్టపడినప్పుడు, అప్పుడు నేను చాలా ఇష్టపడుతున్నానన్నా అని పావురం అంటుందంట. అప్పుడు ఆడపావురం అంటుంది, మగ పావురం చెప్తుందంట చాలా ఇష్టపడుతున్నాను నిన్ను అంటే. అప్పుడు ఆడపావురం అంటుందంట, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నువ్వు అంత ఇష్టపడుతున్నావు అంటే, అవును అంత ఇష్టపడుతున్నాను, నేను చాలా ఇష్టపడుతున్నాను. మరి నువ్వు అంటే, నేను ఎర్రగా ఎప్పుడు మారి నిగనిగలాడతా ఎర్రతనంతో ఉండి, నేను చాలా ఎర్రగా ఉండి అందంగా కనిపిస్తాను, అప్పుడు నేను ఇష్టపడతాను అని చెప్పిందంట. అప్పుడు చెప్తే ఈ పావురం ఏం చేయాలి, ఎలా చేయాలి, తెల్లగా ఉంటుంది. బాగా వేగనివ్వాలండి ఇవి. పసుపు వేసాను. పసుపు వేసి బాగా కలవనివ్వాలి, బాగా వేగాలి ఇవి. అప్పుడు ఎలాగ ఇష్టపడింది కదా, ఏం చేయాలి, నేను ఎర్రగా చేయాలంటే ఏం చేయాలి అన్నది తనకు అర్థం కాలేదు. ఎర్రగా అవ్వలేదు కదా పావురం, ఏం చేయాలన్నది తెలియలేదు తనకి.
ఇవి మిక్సీలో ఆడి మిక్సీ పడుతున్నానండి. జార్లో వేసి మెత్తగా వేసుకోవాలి బాగాను. ఇవన్నీ బాగా ఆయిల్లోనే మగ్గిపోవాలి బాగాను, అప్పుడు టేస్ట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే, అలాగే వేపుకోవాలి మనం. ఏం చెయ్యాలి ఏంటి అని తన ఫ్రెండ్స్ని కూడా అడిగిందంట. ఏం చేయను ఏంటి, మళ్ళీ ఎవరు ఇలాగ అంది, ఇలా మెత్తగా ఆడాలండి. మళ్ళీ ఎవరు ఇలాగ అంది, ఏం చేయను ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తావో అసలు మాకు తెలియటలేదు, ఏం చెప్పము మీకు. మళ్ళీ అదే కళాయి పెట్టాను నేను, మిక్స్ ఆడేసాను కదా. తాలింపుకి పచ్చెనగపప్పు ఇవన్నీ పోపులన్నీ తీసుకుని ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాను. కరివేపాకు, తాలింపుకు ఏం కావాలనేది తీసుకున్నాను ఆల్రెడీ. ఆవిడ ఏం చేయాలి ఏంటని తనకే నైట్ అంతా నిద్ర పట్టలేదంట. అప్పుడు ఏం చేయను అని చూసి ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందండి. ఏమని ఇంకా కాదు అనుకున్నాక అప్పుడు తెల్లపౌరని లవర్ని రమ్మందంట. అప్పుడు వచ్చిందంట. వచ్చి తన సీల్చుకొని ఆ రక్తము ఆ పౌరం మీద వేసిందంట. అప్పుడు ఆ పౌరము, ఆడపౌరము, తెల్ల పౌరము ఎర్రగా అయిపోయిందంట. బాగా ఎర్రగా అయిపోయి నిగనిగనిగనిగలు ఆడిపోయి చాలా అందంగా తయారైపోయిందంట. అప్పుడు బాగా వేగనివ్వాలండి ఇవి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు బాగా మనకి బ్రౌన్ కలర్ రావాలి, బ్లాక్ రావకూడదు. మనం ఎప్పుడైనా తాలింపు కొలుసులు వేసుకున్నప్పుడు బ్లాక్ రావకూడదు, బ్రౌన్ కలర్ రావాలి. అలాగే వేగనిచ్చుకోవాలి మనం. ఎండుమిరకాయలు, కరివేపాకు, ఇప్పుడు నేను మిక్స్ ఆడిన పచ్చడి ఇందులో వేసేస్తున్నాను నేను. కళాయిలో ఆయిల్లోను వేసేసి ఇటు అటు కలుపుకోవాలండి బాగాను. ఎక్కువ టైం అక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. ఎక్కువ టైం నేను చేయలేదు. 1 నిమిషం 2 నిమిషాలు ఉంచి స్టవ్ మీద ఉంచి కళాయిలోను ఆయిల్లో మగ్గనిచ్చి నేను కట్టేసాను స్టవ్. అప్పుడు ఏం చేయను నిగలాడిపోయి పావురము తన బాయ్ ఫ్రెండ్ నువ్వు కావాలి అనుకుని నువ్వు అంటే ఇష్టమైనప్పటికి ఎక్కడ ఉంది, లేదు, మగ పావురం లేదు. అప్పుడు ఎందుకు నాకు ఈ అందం, తన లేనప్పుడు ఎందుకు ఇలా తప్పు పని చేశానా ఏంటి అని చాలా బాధపడిపోయి చచ్చిపోయిందండి. ఎందుకంటే చీల్చుకొని తనే చీల్చుకొని చచ్చిపోయింది కదా. తన రక్తమే కదా తన మీద పడింది. తను చీల్చుకొని చచ్చిపోతేనే కదా తిన అందంగా తయారైంది. పావురము, తెల్ల పావురం ఎర్రగా అయిపోయింది. అలాగా తను ఇష్టపడింది తన బలి చేసేస్తుంది పాపం. నా పావురం చచ్చిపోయి చూసేటప్పటికి తన తప్పు తను తెలుసుకుంది. అందం కాదు శాశ్వతం, మంచి మనసు, గుణం ఉండాలి, అందం కాదు. ఎవరికైనా సరే గుణం ఉండాలండి, అందం కాదు. అందం ఎప్పుడు ఉండదు మనకి, ఒక టైంలో ఉండదు, ఒక టైంలో ఉండదు. మనకి అండర్స్టాండింగు అండ్ గుణము, మంచి గుణం ఉంటేనే మనకి వాళ్ళు మంచోళ్ళని ఫిక్స్ అయిపోవాలి, అలా చేసుకోవాలి. అంతే తప్ప అందం చూసుకోకూడదు ఎప్పుడూ. అది అందము ఉండదు, శాశ్వతం కూడా కాదు. నేను అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకున్నాను, వంకాయ పచ్చడి వేసుకుని తింటే మరి ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను పచ్చి కొబ్బరి వేసాను, తెల్ల వంకాయ, గోంగూర ఇవన్నీ వేసాను కదా. తాలింపు కొరుసులు ఇవన్నీ వేసి వేగనిచ్చాను బాగాను. ఎండుమిరకాయ కూడా ఎలాగ ఏగిపోయిందో చూడండి. ఒక్కొక్కరు అనుకుంటారు ఏంటి అబ్బాయి ఇలాగ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎలాగ ఇష్టపడ్డారు అనుకుంటారు. కానీ అది అందం కాదు, తనలో ఉన్న మనసును చూసి ఇష్టపడతారు చాలామందిని. అది చాలామంది తెలుసుకోరు. అలా చేయండి, ఫిక్స్ చేయండి. అందం కాదు, మనస్సు మెయిన్. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ పిల్లలు అందరూ ఎంత చక్కగా తింటారు. క్యారేజీలో కూడా పెట్టుకోవచ్చు, పెట్టి పంపించవచ్చు పిల్లలకి. పచ్చళ్ళలోను మన పప్పులో కూడా క్యారేజీలో పెట్టి చక్కగాను వాళ్ళకి బాక్స్లో పెడితే మనకు క్యారేజీకి మనకి టైం సరిపోదు కదా మనకి ఇలాంటి పచ్చళ్ళు, చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకుని మనం బాక్స్లో పెట్టేసుకుని ఉంచుకుంటే వాళ్ళకి క్యారేజీలో కొంచెం కర్రీ వేసినా కొద్దిగా పచ్చడి వేసి పంపించేయచ్చు. మనకి మార్నింగ్ అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మనకి కొంచెం రెస్ట్ అన్నది లేడీస్కి ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నది, చాలా బాగుంది. ఇది ఎలా చేయను, ఈ పచ్చడి ఎలా చేయను అబ్బా, ఇది ఎలా చేయను అనుకోకుండా మనకి మేము చేసే వంటలు మీరు చూసి కొన్ని చేసుకుని చాలా బాగుంటాయి.
చాలా బాగుంది. నేను చెప్పక్కర్లేదు, ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగే నేను చేసినట్టు. చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా, చాలా కమ్మగా ఉంది. సూపర్. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా సబ్స్క్రైబర్స్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు నాకు ఎంకరేజ్ చేయండి. సూపర్ సూపర్, చాలా బాగుంది పచ్చడి.